కరీంనగర్లో 33 ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సులను ప్రారంభించడం శుభపరిణామమన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్తో కలిసి జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. త్వరలోనే ఆర్టీసీలో 3000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలపైన దృష్టి పెడతామన్నారు మంత్రి. ఆర్టీసీకి ప్రయాణికులే దేవుళ్లు అన్నారు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్. కరీంనగర్లో 70 ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు కాగా మొదటి విడతగా 33 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ప్రతి ఎలక్ట్రిక్ బస్సు 41 సీట్లు, వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ కలిగి ఉంటుందన్నారు. త్వరలోనే హైదరాబాద్లో పూర్తి స్థాయిలో ఈవీ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు సజ్జనార్. ఆర్టీసీకి సంబంధించి ఇప్పుడే వేదిక మీద పెద్దలందరూ చెప్పారు, మీ అందరూ కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. ఆర్టీసీ ఇవాళకి మహాలక్ష్మి కార్యక్రమాన్ని ప్రారంభించి దాదాపు 300 రోజులు దాటుతా ఉంది. డిసెంబర్ 9 శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం రోజు శాసనసభ వేదికగా ప్రభుత్వం ఏర్పడ్డ 48 గంటల్లోనే ఈ కార్యక్రమాన్ని 7వ తారీఖు నాడు కేబినెట్లో నిర్ణయించుకుంటే 9 నాడు శాసనసభ నుంచి బయటికి వచ్చేటప్పటికే పోర్ట్ఫోలియోస్తో పాటుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకునేటువంటి ఒక అదృష్టం దొరికింది. అదొక అనుబంధం. అక్కా చెల్లెలతో మార్కెట్ చైర్మన్ అన్నాడు కూడా ఆనాడు మహిళలతో ధాన్యం కొనుగోలు చేసేటువంటి కార్యక్రమాన్ని, మహిళా సంఘాలకు సంబంధించి వరి ధాన్యాన్ని, మొక్కజొన్నలు కొనుగోలు చేసే కార్యక్రమాన్ని కూడా ఆ రోజు నేను మార్కెట్ చైర్మన్గా ప్రారంభం చేసినాం. ఇవాళ కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో యావత్ తెలంగాణ వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఇలా విజయవంతంగా దాదాపు 92 కోట్ల మంది మహిళలు ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3200 కోట్ల విలువ కలిగిన ప్రయాణాన్ని ఉచితంగా పొందినారంటే చాలా సంతోషంగా ఉందనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. వాస్తవంగా అధికారంకి వచ్చినాడికి రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభలో ప్రవేశపెట్టినట్టుగా ఒక శ్వేతపత్రం వైట్ పేపర్ను మనం బడ్జెట్ మీద ఇచ్చినట్టుగా ఆర్టీసీ పరంగా కూడా అనేక నివేదికల్లో, నాకు నిన్నగా చెప్పేది కాదు, అనేకమైన ఆర్టీసీ ప్రగతి నివేదికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర రివ్యూలో చూసినప్పుడు 10 సంవత్సరాల కంటే ముందు 65,000 సిబ్బంది ఇలా 43,000 వరకు సిబ్బందిగా మారిపోయింది. బస్సుల సంఖ్య 15,000 నుంచి 9,000 చిల్లరకు పడిపోయింది. అయినప్పటికీ కూడా ధైర్యంగా సంస్థకు 3 సంవత్సరాల కింద ఎండీగా వచ్చినటువంటి సజ్జనార్ గారు ఇందులోనే ఉన్న దాంట్లోనే మరి పని విధానాన్ని మెరుగుపరుచుకోవాలని శ్రమపడే విధంగా కార్యక్రమాన్ని తీసుకొని పోయే దశలో ప్రజల అభిష్టం మేరకు ప్రజాపాలన అనేటువంటి కాంగ్రెస్ అధికారంలోకి రావడం, ఒక ఇంటికి నూతనంగా ఆడబిడ్డ పుడితే మా ఇంట్లో మహాలక్ష్మి జన్మించిందన్నట్టుగా ఆర్టీసీకి మహాలక్ష్మి కార్యక్రమం రావడం అనేది ఆర్టీసీ మొత్తం సంస్థకు ఇంటికి మహాలక్ష్మిగా ఒక ఆడబిడ్డగా వచ్చిందనేటువంటి సంతోషంతో ఇవాళ కార్యక్రమం విజయవంతంగా ముందుకు పోతోంది. ఇన్ని కష్టాలను ఎదుర్కొన్న ఆర్టీసీ ఇవాళ నూతనంగా బస్సులు కొంటా ఉంది. గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా రాష్ట్రం మొత్తం మీద గతంలో 15-20 సంవత్సరాల నుంచి బస్సు కావాలని అడిగేవాళ్ళు లేకుండ్రి. స్థానికంగా ఆటోలు కావచ్చు, ఇతరత్ర రవాణా వ్యవహారాల మీద వాళ్ళు ఆధారపడేటువంటి పరిస్థితి నుంచి అలా ఉచితంగా వచ్చిన తర్వాత లేదా సౌకర్యం కావాలనే ఆలోచనతోటి సేఫ్టీకి సంబంధించి కూడా దృష్టిలో పెట్టుకొని ఇలా ఆర్టీసీ బస్సులకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. దానికి అనుగుణంగా ఆర్టీసీ సంస్థ తరఫున అనేక ప్రణాళికలు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే 3,000 చిల్లర ఉద్యోగాలకు సంబంధించి అనుమతి పొంది నియామక ప్రక్రియ మరి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, ఇతరత్ర ద్వారా ఆ కార్యక్రమం కొనసాగుతోంది. ఇంకో 2వ దశగా మరొకసారి నివేదిక తయారు చేసి రిక్రూట్మెంట్కు సంబంధించిన అవసరాలను రాబోయే కాలానికి అనుగుణంగా ఆ ప్రక్రియను కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. ఇప్పటికే బస్సులు కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా నూతనంగా స్వయంగా ఆర్టీసీ సంస్థనే బస్సులు కొనుగోలు చేయడంతో పాటుగా ప్రభుత్వాన్ని కూడా గ్రాంట్గా కొన్ని తీసుకొని సగం వరకు వాళ్ళను ప్రభుత్వాన్ని భరించమని చెప్పి ఆ విధంగా కూడా కొన్ని బస్సులు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. దాంతో పాటుగా ఇవాళ మహిళా శక్తి కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మండల మహిళా సంఘాల సమైక్యల ద్వారా కూడా బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ సంస్థ
మెక్మా ద్వారా చర్చలు జరుగుతూ ఉన్నాయి. తొందరలోనే విధి విధానాలను తీసుకొని రాష్ట్రంలో నూతనంగా మండల సమైక్యలందరి ఓనర్షిప్ తోటి ఆర్టీసీ నడిపే విధంగా ఒక అగ్రిమెంట్ చేసుకొని బయట ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఆర్టీసీ బస్సుల్ని తిప్పే ప్రయత్నం. హైదరాబాద్ తర్వాత ఎలక్ట్రికల్ బస్సెస్ లాంచ్ కావడం మన కరీంనగర్ జిల్లాలో చారిత్రాత్మక జిల్లా అయిన కరీంనగర్లో ఈ బస్సెస్ లాంచ్ చేయడము చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా గర్వంగా అనిపిస్తుంది. సో ఇది ఒక చారిత్రాత్మక రోజు. డిసెంబర్ 9 ఒక చారిత్రాత్మక రోజు మన ప్రజా రవాణా వ్యవస్థలో. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వము ఒక ప్రజా రవాణా వ్యవస్థలో ఒక కొత్త ఆదాయంని రాయడం జరిగింది. అది ఒక మహాలక్ష్మి స్కీము తీసుకురావడం జరిగింది. మహిళలకి, మన గర్ల్స్కి, థర్డ్ జెండర్ వాళ్ళందరూ కూడా ఉచిత ప్రయాణం మనం స్టార్ట్ కావడం జరిగింది. ఆ ఒక చారిత్రాత్మక స్కీమ్ని లాంచ్ చేసినందుకు గవర్నర్ అయిన ముఖ్యమంత్రి గారికి, మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి, తెలంగాణ ప్రభుత్వానికి నా తరఫు నుంచి టీజీఎస్ఆర్టీసీ యాజమాన్య తరఫు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు దాదాపు మనము 300 రోజైంది ఈ ఒక స్కీమ్ లాంచ్ చేసి. ఇప్పటిదాకా ఆల్మోస్ట్ మనము 92 crores మహిళలు, మన గర్ల్స్, థర్డ్ జెండర్ వాళ్ళు మా బస్సెస్లో ప్రయాణం చేయడం జరిగింది. అదేవిధంగా మొత్తము 3,123 కోట్ల రూపాయలు వాళ్ళకు ఆదా జరగడం జరిగింది, సేవింగ్స్ జరగడం జరిగింది. మొత్తం మహిళలకి 3,123 crores వాళ్ళకు సేవ్ కావడం జరిగింది. ఒక చాలా అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మహిళలందరూ కూడా ఇది ఒక వాళ్ళకు సేవింగ్ కావడం జరిగింది. మొత్తము మన దగ్గర ఉన్న 9,500 బస్సెస్లో 85% బస్సెస్ ఈ మహాలక్ష్మి స్కీమ్స్కి మనము కేటాయించడం జరిగింది. ఇంకా మన చారిత్రాత్మక జిల్లా కరీంనగర్కి వస్తే ఇప్పటిదాకా దాదాపు ఆల్మోస్ట్ 2,56,00,000 మంది ప్రయాణం చేయడం జరిగింది. దాదాపు 100 కోటి పైన వాళ్ళందరూ కూడా సేవింగ్ కావడం జరిగింది మహిళలకి. అదేవిధంగా మొత్తము మన ఉన్న 878 బస్సెస్లో 719 బస్సెస్ మన మహాలక్ష్మి స్కీమ్కి కేటాయించడం జరిగింది. చాలా అంటే చాలా ఒక చారిత్రాత్మక స్కీము. ఈ ఒక చారిత్రాత్మక స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయడంలో మా టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది చాలా